ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9లో టికెట్ టు ఫినాలే టాస్క్లు ఎంత జోరుగా, ఎంత ఇంట్రెస్ట్‌గా సాగుతున్నాయో, అలాగే తనూజ అండ్ కళ్యాణ్ మధ్య ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు, మమకారాలు అలానే సాగుతున్నాయి. ఇంత సాగదీస్తున్నాను అంటే మరి రోజుకొక విషయం మనకి తెలుస్తుంటే అలానే తెలుస్తుంది. మొన్న ఫస్ట్ ఏమో కళ్యాణ్ షర్ట్ ఏసుకుంది. తర్వాత కళ్యాణ్ టీ షర్ట్‌లు వేసేస్తుంది. ఇలా అయితేమో మన కళ్యాణ్ గారు అమ్మాయిని పడేస్తాడేమో అనిపిస్తుంది నాకు. సంథింగ్ అలాగే అనిపిస్తుంది. ఆ! ఇక విషయంలోకొస్తే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొంతమంది కామెంట్స్‌లో ఏం పెడుతున్నారంటే, "నీకన్నీ తెలిసినట్టే చెప్పేస్తున్నావు. వాళ్ళ మనసులో దూరేసి అంటే క తనుజ వచ్చి నాలో దూరేసి మరీ చెప్పిస్తున్నావు" అన్నట్టుగా తనుజని నాలో పూనినట్టుగా మాట్లాడుతున్నానంట. అలా పెడుతున్నారు కామెంట్స్. ఏమైనా అనుకోండి. నేను లైవ్‌లో ఏం చూస్తున్నాను, ఇప్పుడు మనం ఒకరికి ఒక ఏదైనా ఒక సంగతి చెప్తున్నాం అంటే దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోవాలి. ఇన్వాల్వ్ అయిపోయి చెప్తేనే కదా వాళ్ళకి వినే వాళ్ళకి థ్రిల్లింగ్‌గా ఉంటుంది. చెప్పే మనకి థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఏంటో మీరు అలా కామెంట్స్ పెడితే నాకు 100 పాజిటివ్ కామెంట్స్ వచ్చినా, ఒక నెగెటివ్ కామెంట్స్‌ని పట్టుకుంటా నేను. ఎందుకు ఇలా అన్నారు వీళ్ళు అలా ఛీ యూట్యూబ్ అన్నాక వీడియోలు చేస్తున్నాక కామెంట్స్ వస్తూనే ఉంటాయి. అయితే నేనైతే లేనిపోని అయితే ఏమి చెప్పట్లేదు. అక్కడ ఏం జరుగుతుందో అదే చెప్తున్నాను. ఇంకా కళ్యాణ్, తనుజ ఆప్యాయతల విషయానికొచ్చేస్తే తనుజకి చెయ్యి బాలేదు కదా! తనుజ ఏ శారీ కట్టుకోవాలన్నా అందరిని అడుగుతుంది. అలానే కళ్యాణ్‌ని అడుగుతుంది. తను చెప్తున్నాడు. ఈరోజు శారీ ఒకటి కట్టుకుంది. సూపర్ అదిరిపోయింది. మహాలక్ష్మిలాగా ఉందనుకోండి. వంగపూత కలర్ శారీ కట్టుకుంది. అంతకు ముందు నుంచి కళ్యాణ్ నిన్న ఆమె గేమ్‌లో ఓడిపోయినప్పుడు చెయ్యి ఫ్రాక్చర్ అయింది కదా! అదే ఫ్రాక్చర్ అంటే కొంచెం చెయ్యి బెణికినట్టు అయింది కదా! డాక్టర్ దగ్గరికి కూడా ఎళ్ళింది. తను ఆయింట్‌మెంట్ ఏదో రాసి వేడి కాపడం పెట్టమంటే తనూజకి ఆయింట్‌మెంట్ రాసి తను స్నానం చేసొచ్చినాక వేడి నీళ్ళు కాచి తనకి స్నా సా వేడి నీళ్ళు కాచి వేడి నీళ్ళు హాట్ ప్యాట్‌లో పెట్టి ఆయింట్‌మెంట్ రాసి అలా పెడుతుంటే తను అంటుందనమాట. మనకి అన్‌సీన్‌లో చూపిస్తారు. ఎక్స్‌ట్రాగా అక్కడ కట్ చేశారు. నేను అనుకుంటున్నాను మా అమ్మ కూడా ఇలా చేయదు. అంటే అంత ప్రేమగా చూసుకుంటున్నాడు తనాజని. ఇప్పుడే కాదు తను ఇంతకుముందు కళ్ళు తిరిగిపోయినప్పుడు కూడా అర్ధరాత్రి కూర్చొని ఏడ్చినప్పుడు కూడా తన మీద అంతే ప్రేమ చూపించాను. అంతకన్నా నేను వయసు గీసు చెప్పను కానీ మనల్ని అంత కేరింగ్‌గా చూసుకునే భర్త గాని, ఫ్రెండ్ కానీ ఉండటం చాలా అదృష్టం అని నేను అనుకుంటాను. ఇంకేంటంటే తను అలా చూస్తుంటే మనకు అనిపిస్తది. ఇంత అంటే ఇన్ని బిగ్ బాస్ సీజన్‌లు చూసాం కానీ అంత కేరింగు, అంత మెచ్యూర్డ్‌గా ఆలోచించి అంటే బయటికి నెగెటివ్‌గా ఎళ్ళకుండా అంత కేరింగ్‌గా చూసుకుంటూ ఉన్న పర్సన్ కళ్యాణ్. తనుజ కూడా అంతే ఇదిగా తన గేమ్ గెలవాలని, తను ఎంతమందికి సపోర్ట్ చేస్తున్నా తన మనసులో మాత్రం తను కళ్యాణే గెలవాలని ఇలా ఉంటుందనమాట. ఇప్పుడు ఇవన్నీ నేనేం కల్పించి చెప్పలేదు. అక్కడ ఏం జరిగిందో అదే నేను చెప్పాను. దీనికి కూడా మీరొచ్చి మీరు చూసావా? నేను చూసా అంటే నేను చూసాను. వాళ్ళు లేచినప్పటి నుంచి లైవ్ చూస్తా ఉంటాం కాబట్టి నాకు తెలుస్తుందనమాట. ఫినాలే టాస్కొచ్చి కళ్యాణ్ ఫస్ట్‌లో అంత అందంగా అనిపించేవాడు కాదు గానీ, ఈ ఫార్మల్ షర్ట్స్ చేసినప్పటి నుంచి అండ్ తనుజతో కలిసినప్పటి నుంచి మోర్ అందంగా కనిపిస్తున్నాడు. ఎందుకనో అర్థం కావట్లే అనమాట. తనలా చెయ్యి ఆయిల్ పూసుకొని తనలా కాపడం పెడుతూ, వేడినీళ్ళిస్తూ, ప్రతీదీ తిన్నావా? తాగుతావా? ఏమన్నా తింటావా? ఇలా చాలా అంటే చాలా అడుగుతుంటే మనకొక ఫ్రెండ్ మనల్ని చూసుకునేదానికి ఒకళ్ళున్నారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది చూడండి. అది చాలా అంటే చాలా ఆనందాన్నిస్తది. కోసం ఒకరున్నారు ఈ హౌస్‌లో. అంటే అన్ని రిలేషన్స్ వేరు. మనకేదైనా అయితే ఆ ఫీలింగ్ చూపించే పర్సన్ వేరు. ఆ పర్సన్ ఉన్నారు అంటే మనల్ని అడవిలో వదిలేసినా కూడా బతకగలం. ఇప్పుడు తనుజ ఆ హౌస్‌లో ఎవరిని మిస్ అవ్వకుండా ఉంది అంటే అలాంటి ప్రేమ చూపించే వాళ్ళున్నారు కాబట్టి ఉంది. ఆ అమ్మాయి చెప్తుంటది. నేనెక్కడ బయటికెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అంటే ఇప్పుడు కళ్యాణ్ అయినా కూడా మనం కొన్ని వీడియోస్‌లో చూస్తాము. తన అన్నం తినిపించడం కానీ, తను ఏదైనా తనకి ముందు తనకు పెట్టడం కానీ, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా మిగతా వాళ్ళ విషయాలు ఏంటంటే, వాళ్ళు ప్రేమ చూపిస్తారు. కానీ ఆర్టిఫిషియల్‌గా చూపిస్తారు. అది నాకు నచ్చదు. కళ్యాణ్ అలా కాదు. స్వచ్ఛంగా ఒక నా 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 మనిషి అంటే తను నా మనిషి అన్నట్టుగా చూపిస్తాడు చూడండి. కేరింగ్ అనేది చాలా అంటే చాలా బావుంటుంది. టాస్క్ ఇంట్రెస్ట్ కన్నా వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? ఎలా ఉన్నారు? ఇవి తెలుసుకునే దానికి జనాలు ఎక్కువ బిగ్ బాస్ సీజన్ 9 చూస్తున్నారేమో అని అనిపిస్తుంది. నేను కూడా అంతేలెండి. నాకు వాళ్ళిద్దరు నచ్చారు కాబట్టి బిగ్ బాస్ అన్ని సీజన్‌లు చూసేదాన్ని నేను. బట్ ఏ సీజన్‌లో నాకు ఒకళ్ళ మీద వీడియోస్ చేద్దామని అలా ఉండేది కాదు. కానీ ఫస్ట్ టైమ్ నేను కళ్యాణ్ అండ్ తనుజని చూసాక వీళ్ళిద్దరి నుంచి వీడియోస్ పెడితే బావుంటుంది. నాకు వీళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తే బావుంటుంది అని అనిపించి వీడియోలు పెడుతున్నాను. అంతేకాని నేను లేనివి, ఉన్నవి కల్పించి చెప్పడం కానీ అలాంటివి ఏమీ లేవు. నేను అలా చెప్పను కూడా. ఎక్కడ నెగెటివ్ ఉంటే అక్కడ నెగెటివ్ అని చెప్తాను. ఎక్కడ పాజిటివ్ ఉంటే అక్కడ పాజిటివ్ అంటాను. ఎక్కడ లవ్ ఉంది అంటే అక్కడ లవ్ ఉందని చెప్పాను. మొన్న మధ్య రీతు కళ్యాణ్ వెనక పడుతుంది. అంటే కళ్యాణ్ కొంచెం ఇదవుతుంది అని చెప్పాను కదా! పాపం నిన్న అన్సీన్‌లో చూసాను. నిన్న ఉదయం అన్సీన్‌లో చూసాను. తన బాబాయ్ కొడుకు అనింది. అప్పుడు నాకు కొంచెం అయ్యో! నేను తప్పుగా ఆలోచించానా అని అనిపించింది. బాబాయ్ కొడుకు అంటే తమ్ముడు అన్నా కదా! తప్పుగా ఆలోచించానా? అప్పుడు పవన్‌నేమో మావయ్య కొడుకు అంటుంది. సంజనానేమో పెద్దమ్మ అనింది. పెద్దమ్మ కొడుకు ఇమ్మునేమో పెద్దమ్మ కొడుకు అనింది. ఇలా అనింది కాబట్టి నాకు తన బాబాయ్ కొడుకు అనింది కాబట్టి తన మనసులో అలాంటియేం లేదు. ఫ్రెండ్స్ అని అనుకుని. కానీ
తనూజని మాత్రం కొంచెం దూరం చేసుకుంటుందని నాకు అనిపిస్తుంది. అంటే వాళ్ళు వచ్చినప్పటి నుంచి అది తనూజ ఎంత ఫ్రెండ్‌గా ఉన్నా అన్నా కూడా కొంచెం, కొంచెం దూరం పెడుతుంది. అంటే కళ్యాణ్ ఓటింగ్ ఉంది కాబట్టి కళ్యాణ్‌కి దగ్గరైతే ఓట్లు పడతాయని, అంటే తమ్ముడు వరుసే ఏదైనా కానీ కళ్యాణ్‌కి దగ్గర అయితే నాకు ఓట్లు పడతాయి అని అనుకుంటుందేమో. మేబీ అయ్యుండొచ్చు. కానీ ఆ ఒక్కరంతా నేను బ్యాడ్‌గా థింక్ చేశాను కాబట్టి ఐ యామ్ వెరీ సారీ అనిపిస్తుంది. నేను తప్పుగా ఆలోచించాను అని. అదనమాట. అదండి. ఇలా అమ్మ లేని లోటు తీరుస్తున్నాడు కళ్యాణ్ తనూజకి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తనూజ అండ్ కళ్యాణ్ బాండింగ్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.